ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మయ్య గౌడు. ఏం పేరు నీ పేరు? లక్ష్మయ్య గౌడు. లక్ష్మయ్య గౌడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, మొన్నదాకా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు ఎవరు కోట్ వేసారు? అప్పుడు ఇక ఏదో అప్పుడు నడిచిన పార్టీకి వేసినాం. ఇప్పుడు మాత్రం మాకు కిరణ్ అన్న ఇటో అటో అంతో ఇంతో సావులకో బతుకులకో వస్తుండు. చూడు మంచి ఆలోచిస్తుండు. చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరినీ కూడా ఆలోచన చేస్తుండు. అట్లాంటప్పుడు మనం ఆయనకే రేపు రాహుల్ గాంధీకి ఓటు వేయాలి, కిరణ్ అన్నకు ఓటు వేసి గెలిపించాలి. కిరణ్ అన్న గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలంటావు, అంతేనా? ఇప్పుడు మరి ఎవరికి పోటీ ఉన్నది ఇక్కడ? ఇప్పుడు ఏమన్నా బీజేపీకి ఆయన బుర్రనర్సే కానీ మేము వేయం. ఇదివరకు కూడా ఏం చేయలే. ఆయన ఎంపీ అయ్యి గవర్నమెంట్ కూడా ఏం చేయలే ఆయన. అంతేనా? ఏం పని చేయలేదు. ఊరు అనేది కూడా ఆయన తెలియదు. ఈ ఊరే తెలియదు ఆయనకు. అంతేనా? గవర్నమెంట్ అందరు నాకే ఓటు వేస్తారు. ఎందుకు వేస్తారు? చేసిన వానికి వేస్తాం మేము. మరి గౌళ్ళు మా కులపోళ్ళు అంతా నాకే ఓటు వేస్తారని అంటున్నాడు. పని చేసినావు నిష్పెట్టి నువ్వు కులం కావచ్చు, ఎట్లా వేస్తాం మేము? నువ్వేం చేసినావు చెప్పు. అంటే అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నాడు కదా. 5 ఏళ్ళ నుండి శూన్యం, ఏం చేయలే మాకు. ఇప్పుడు కూడా గెలితే ఏం చేయడం అంటారు. ఇప్పుడు కూడా ఏం చేయలేడు ఆయన. ఏం కాదు ఆయనతో కూడా. ఆయన గెలవాడు. ఆయన గెలవాడు. పుసుక్కని అంత మాట అంటే గెలవాడని చెప్తున్నా. ఇక సాబే చెప్తున్నా, గెలవాడు ఆయన. గెలవాడు. ఆయన కోటేసినట్టు లేరు కదా. పువ్వు అంటేనే వేయరు. అంతేనా? అరే నన్ను చూసి ఒకటి వేయరు అంటాడు కదా ఆయన. మోడీని చూసి ఒకటి అంటే ఆయన భ్రమ. మోడీని చూసి ఒకటి వేయరు అంటాడు ఆయన. కరెక్టే కదా, ఆయన భ్రమ. మోడీని చూసి ఏం వేస్తాం? ఆయన మా కేంద్రంలో ఆయన ఉంటాడు. ఎవరిని అడగాలి ఏం పనులకు? కిరణ్ అన్న అయితే మనకు ఊకే అందుబాటులో ఉన్నాడు. చెడుకు మంచికి అన్నిటికీ వస్తుండు. ఆపతికి సాపతికి సత్యనారాయణ కింద బియ్యం లేకుండా పైసలు ఏ రూపంగానో ఒక సాయం చేస్తాడు. ఆయన కోటేస్తామంటారు. మా కొడుకు వాడు తాడిమేకే పడిపోతే పడేస్తే కూడా మా సడగుని కొడుకు 50,000 ఇచ్చిపోయాడు. తాడెక్కుతా అంటే నడుము విరిగిపోయింది. ప్రమాదవశాత్తు పడిపోతే ఇంకా హాస్పిటల్ ఏమైనా ఖర్చు అయితే కూడా ఇస్తా అని చెప్పాడు. చేస్తా సాయం కూడా అని చెప్పాడు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ వచ్చినాక ప్రభుత్వంలో గ్యారంటీలు అందుతానే మీకు? ఇప్పుడు అయ్యే కాడికి అయినాయి సార్. ఇప్పుడు కొత్త సంసారం అన్నీ కూడా ఒకసారి కావాలంటే ఎవరి నుంచి కాదు, నాతో కాదు వాళ్ళతో కాదు, వెళ్తాడు. ఆ ఏటి కొన్ని అమలు అయినాయి, ఇంకొన్ని చేస్తా అంటాడు, చేస్తాడు. వెనక ముందు అవుతాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిలబడరు, మరి వాళ్ళకి ఓటు వేసేటట్టు ఆయన ఎవరో మాకు గుర్తు కూడా లేదు. ఇంతవరకు మాకు తెలియదు కూడా తెలియదు. బీఆర్ఎస్ నుంచి నిలబడ్డా ఆయన గుర్తు కూడా తెలియదు, క్యాండిడేట్ కూడా తెలియదు. అంతే. కిరణ్ అన్న కోట ఎత్తా అంటారు. వేస్తాం. కిరణ్ అన్న గెలిపించుకుంటా అంటారు. పక్కా ఇక్కడ కిరణ్ అన్న గెలిపించుకుంటారా? కిరణ్ అన్న